ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. ఒక్క రోజున అంతము వచ్చురా, అన్నిటి నిలయము చేసి పోవురా. ఒక్క రోజున అంతము వచ్చురా, అన్నిటి నిలయము చేసి పోవురా. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. చప్పట్లు. చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనబోతే అది అందనిది. చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనబోతే అది అందనిది. లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకు నిత్య నరకమేరా. లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకు నిత్య నరకమేరా. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. లోకమునైనాను లోకములున్నావైనాను ప్రేమించొద్దని బైబిల్ బోధించెను. లోకమునైనాను లోకములున్నావైనాను ప్రేమించొద్దని బైబిల్ బోధించెను. లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకు నిత్య నరకమేరా. లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకు నిత్య నరకమేరా. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. మన పౌరస్థితి పరమందు ఉన్నదని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుందిరా. మన పౌరస్థితి పరమందు ఉన్నదని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుందిరా. లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకు నిత్య నరకమేరా. లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకు నిత్య నరకమేరా. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా
యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదురా. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదురా. యేసుక్రీస్తును విశ్వసిస్తే చాలురా, నిత్య జీవము పరలోక రాజ్యము. యేసుక్రీస్తును విశ్వసిస్తే చాలురా, నిత్య జీవము పరలోక రాజ్యము. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. ఒక్క రోజున అంతము వచ్చురా, అన్నిటి నిలయము చేసి పోరా. ఒక్క రోజున అంతము వచ్చురా, అన్నిటి నిలయము చేసి పోరా. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడా మాయా స్వరూపములే. అన్ని కూడా మాయా స్వరూపములే. అన్ని కూడా మాయా స్వరూపములే. హల్లెలూయా. శబ్దమ గట్టిగా రెండు చేతులెత్తి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఒక మాట ఉంది. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇది తప్ప ఏమీ లేదండి లోకంలో. కాబట్టి లోకాన్ని ప్రేమించకంటే ఎవరిని ప్రేమిద్దాం? చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్యను. హల్లెలూయా. రెండు చేతులెత్తి చెప్పండి.